అమ్మ ఇప్పుడు అయ్యప్ప స్వాములు వేసుకుంటూ ఉంటారు. మాలధారణ చేస్తూ ఉంటారు కదా! అప్పుడు ఆ స్వాములు ఇంట్లో ఒకవేళ వద్దు చేయాలి అనుకున్నప్పుడు పూజా కార్యక్రమాలు వాళ్ళు సెపరేట్‌గా రూమ్ తీసుకొని అలా చేసుకుంటూ ఉంటారు. మరి మన ఇంట్లో వ్యక్తి మాలధారణ చేసినప్పుడు ఆయన ఏ విధంగా అయితే నియమ నిష్టగా ఉండి అన్నీ చేస్తారో, అలాగే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఆ నియమాలన్నీ పాటించాలా? అయ్యప్ప స్వామి దీక్ష చేసేటటువంటి వారు మండల దీక్ష చేస్తారు కదమ్మా. అవును. వారు మీరు చెప్పినట్టుగా ఇంట్లో వెసులుబాటు, వసతి ఉన్నట్లయితే ఇంట్లోనే ఉంటున్నారు. ఉంటారు. లేని పక్షంలో కొంతమంది బయట రూమ్ తీసుకొని ఉండేటటువంటి వారు కూడా ఉన్నారు. ఆలయంలో సదుపాయం ఉంటే అక్కడికైనా అక్కడికైనా ఆలయాల్లో కూడా పెట్టుకునేటటువంటి వారు ఉన్నారు. లేకపోతే మన అర్జున్ గారి లాగా ఒక నలుగురు, ఐదుగురు కలిసి స్నేహితులందరూ కలిపి ఒక ఇల్లు తీసుకొని, ఒక రూమ్ తీసుకొని అక్కడ మండల దీక్ష అయితే వరకు ఉండేటటువంటి వారు కూడా ఉన్నారు రకరకాలుగా. అయితే అలా దీక్ష చేసేటటువంటి వారు ఎంత నియమంగా ఉంటున్నారో అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులందరూ కూడాను నియమనిష్టలతో ఉండాలమ్మా. అయితే మరి ఏంటి, ఆయన బయట ఉన్నారుగా, ఇంటికి రావట్లేదుగా, అక్కడ కదా ఉన్నది, ఇక్కడ ఎందుకు మరి మేమెందుకు నిష్టగా ఉండాలి, మేము ఎలా పడితే అలా ఉండొచ్చుగా అని కొందరు అంటూ ఉంటారు. కానీ అది కూడదు. ఎందుకని, ఇంటి యజమాని వేసుకున్నారు అంటే ఇంటి యజమాని పూజ చేస్తున్నారు సంకల్పం చెప్పి అని అంటే అర్థం ఏమిటి, మామూలుగా ఆ ఇంటికి అంతటికీ కూడా కాపుదలగా ఉండటం కోసము, అవునా? అందుకని చెప్పి ఇంట్లో యజమాని చేసేటటువంటి పూజ. అదేవిధంగా ఈ మాలధారణ అనేటటువంటిది అతనికి ఒక్కరి కోసమే కాదు కదా, కుటుంబం అంతటికీ కూడా కాపుదలగా ఉండేందుకు గాను, ఆ భగవంతుని యొక్క రక్ష కలిగేందుకు, ఆయన యొక్క అనుగ్రహం కలిగేందుకు కాను కదా వేసుకునేటటువంటిది. అయితే అక్కడే ఉండేటటువంటి వాళ్ళు మరి ఉన్నప్పుడు ఇక్కడ మేము అవసరం లేదుగా అనేటటువంటిది వాళ్ళకు చాలా పొరపాటమ్మా. వీళ్ళు కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఎవరైతే స్వామి దీక్ష చేస్తున్నారో వారు బయట ఉండని, ఇంట్లో ఉండని, ఇంట్లో ఉంటే ఏ విధంగా అయితే మనము నియమనిష్టలతో ఉంటున్నారో ఇంట్లో ఉన్నప్పుడు అంతే కదండి. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎంతో నియమనిష్టలతో ఉంటారు. వాళ్ళు ఏ విధంగా అయితే సాత్విక ఆహారం తింటూ ఏ విధంగా అయితే గడుపుతున్నారో అదే విధంగా వీరు కూడా చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు కదా. అయితే ఇంకా కొంతమందికి ఇంట్లో వెసులుబాటు లేక అనేక కారణాల వల్ల అలా బయట ఉంటున్నారు. ఉన్నా కానీ ఆ కుటుంబ సభ్యులు కూడాను ఖచ్చితంగా ఎటువంటి నియమాలన్నిటినీ పాటించాలి. ఎందుకని అంటే వారు మన కోసం చేస్తున్నారు, ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది, పక్కన వారు తింటూ ఉన్నప్పుడు కుటుంబంలోనే ఉన్నారనుకుందాం, ఇంట్లోనే వీళ్ళు వండుకుంటూ వాళ్ళకి సపరేట్గా చేస్తున్నారు అనుకోండి, జిహ్వచాపల్యం ఎవరికైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, మానవ సహజం అది. ఆ జిహ్వచాపల్యం కోసం అని ఏదైనా గబుక్కున వాళ్ళు కూడా ఒకటి నోట్లో వేసుకున్నారనుకోండి, ఏమవుతుంది, అయ్యో అని వాసన పీల్చేసి నేను తినలేకపోయినా అని అనుకున్నారనుకోండి, ఏమవుతుంది. అలాంటి దృష్టిలో పెట్టుకొని మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటమ్మ. ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడాను ముఖ్యంగా వారికి చేసేటటువంటి పెళ్లి కాకపోతే, పెళ్లి కాకముందైతే తల్లి చేస్తుంది వారికి భిక్ష, అది కూడాను. పెళ్ళైన తర్వాత అయితే కనుక భార్య చేస్తుంది, అవును కదా. అలా ఎవరైతే చేస్తున్నారో వారు కూడాను, కుటుంబ సభ్యులు కూడాను నియమనిష్టలతోనే ఉండాలి. అది ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కూడా వారు ఏ రోజైతే మాలధారణ చేశారో తిరిగి వారు శబరిమలకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి మాల తీసే వరకు కూడాను అదే నియమనిష్టలు. వారు ఊరికి వెళ్ళిపోయారుగా, వారి ఇంట్లో లేరుగా అంటూ ఉంటారు కొందరు. అది కూడా కూడదు. ఎందుకంటే వారు మరలా తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడాను అది ఆ నియమంలో భాగంగానే చెప్పబడి ఉంది కాబట్టి.